హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మాతో మాట్లాడి నడిపించి బలపరచమని, అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండే కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటను పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు మన కొరకు. ఏంటంటే, ఆయన ద్వారా మనకు దేవునికి ఎల్లప్పుడు స్తుతియాగము చేయుచున్నాము, చేయుదము. హల్లెలూయా. మనం చేసాము, చేస్తున్నాము, చేస్తూనే ఉండాలి. ఇక్కడ మీరు విషయాన్ని గమనించినట్లయితే ఎల్లప్పుడూ ప్రియులారా గమనించాలి. ఇక్కడ యాగాలంటే అసలు మనకు సంబంధించిందేనా యాగము? ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి యాగాలు ఉన్నాయా? ఆధ్యాత్మికమైనటువంటి యాగాలు కూడా ఉన్నాయా? క్రైస్తవ లోకంలో ఈ యాగాలు అనేటువంటివి ఉన్నాయా? ఇట్లాగా చాలామంది అనుకుంటూ ఉంటుంటారు. అది మనకు సంబంధించినటువంటిది కాదులే, అది ఎవరికో సంబంధించింది, యాగము, త్యాగము అని చెప్పి అనుకుంటారు. ఈరోజు ఒక సత్యాన్ని మీ ముందుకు తీసుకురావాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. ఈ క్రైస్తవులకి మరి యజ్ఞాలు, యాగాలు ఉన్నాయా అని చెప్పి కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటుంటారు. అవి మనకు సంబంధించినటువంటి కాదని చెప్పేసి. కానీ ఉన్నాయి అని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. యజ్ఞయాగాలు ఉన్నాయా? ఎస్, ఉన్నాయి అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది, జవాబిస్తుంది అనమాట. బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడినటువంటి కొన్ని యాగాల గురించి ఈరోజు మీ ముందుకు నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. యాగం, త్యాగం, యజ్ఞం, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా మనం బైబిల్ నుంచి ఈరోజు మనం ఒక 4 విషయాలు మీ మధ్యకి నేను తీసుకురావాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటండి? ఎల్లప్పుడూ జిహ్వ ఫలము. జిహ్వము అంటే ఏంటి ఇంతకని? ఈ జిహ్వతో చదివేసాం మనం చాలాసార్లు. జిహ్వ ఏంటి జిహ్వ అంటే మనం చూసినట్లయితే జిహ్వం అంటే నాలుక. జిహ్వ అంటే ఏంటంటే నాలుక. ఈ నాలుకతో చేసేటువంటి స్తుతి, నాలుకతో పలికేటువంటి మాటలు. అర్థమైందా? కాబట్టి జిహ్వ ఫలము, నాలుక ద్వారా వచ్చినటువంటి మాటలని మనం దేవునికి స్తుతియాగంగా, స్తుతితో దేవుణ్ణి అర్పించాలి. కాబట్టి పలికితే కలిగింది అనేటువంటి సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, ఈరోజు ఈ యొక్క వాక్య వెలుగులో ప్రతి వారిని నడిపించండి, మనోనేత్రాలు వెలిగించండి, సత్యాలు గ్రహించిన కృప చూపించమని యేసు నామములో పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. చాలా కొద్ది సమయాన్ని నేను మీకు వాక్యాన్ని చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను, కానీ చాలా అద్భుతమైన విషయాలు గమనించాలి. ఇక్కడ స్టీన్బర్గ్ అనేటువంటి ఒక చిత్రకారుడు ఉన్నాడు. అంటే చిత్రకారుడు అంటే ఆర్టిస్ట్ అనమాట. అంటే ఏదైనా మనం నుంచుండి అక్కడ మన ఫోటోలు గీస్తారనమాట. మన చిత్రపటాన్ని సేమ్ మనకులాగానే చూస్తారు, ఒక స్కెచ్ తీసుకుని గీస్తారనమాట. అట్లాంటి ఈ యొక్క స్టీన్బర్గ్ అనేటువంటి ఒక చిత్రకారుడు ఏం చేశాడంటే, ఒక విలేజ్కి వెళ్ళాడు. అమాయకంగా కనిపిస్తున్నటువంటి ఒక పల్లెటూరు యువతను చూసి ఆమెను ఒక మోడల్గా మనం చిత్రీకరిస్తే ఈ లోకానికి కొంచెం వింతగా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఆయన అనుకుని వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు వచ్చి స్టూడియోలో కూర్చున్నట్లయితే, నువ్వు ఎలా ఉన్నా అలా కూర్చున్నట్లయితే నీ చిత్రపటాన్ని గీస్తాను అని చెప్పాడు. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఫోటో ఏదో తీస్తారు కదా అంటే ఆశతోటి ఒప్పుకున్నదనమాట. నీకు డబ్బులు కూడా ఇస్తాను నేను కూర్చున్నావంటేని. లేదయ్యా నేను పనికి వెళ్ళాలని అంటే, సరే మా పనికి వెళ్ళే కూలి పని డబ్బులు నేను ఇచ్చేస్తాను కూర్చో అని చెప్పాడంట ఆయన. చెప్పినప్పుడు ఏమైందంటే ఆమె ఒప్పుకున్నది, వచ్చి ఆ స్టూడియోలో కూర్చున్నది. అతను ఏం చేస్తున్నాడంటే, ఆమె యొక్క అందమైనటువంటి ఆ ముఖ చిత్రాన్ని చిత్రిస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఆ చిత్రపటము గీసిన తర్వాత అది పెద్ద మొత్తానికి అమ్ముకొని చాలా ఎక్కువ లాభాలు వస్తుందని చెప్పి ఈ స్టీన్బర్గ్ అనేటువంటి ఆయన ఆశించాడు, తలంచాడనమాట. గమనించాలి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆ పల్లెటూరు యువత కూడా అందుకు సమ్మతించింది.
యాక్సెప్ట్ చేసింది. ఆ రోజు పని మానుకున్నది, స్టూడియోకి వచ్చింది, కూర్చున్నదనమాట. ఆమె మోడల్లాగా కదలకుండా మరి కూర్చుండగా ఈ యొక్క స్టీవ్ బర్గ్ అనేటువంటి ఆయన ఏం చేశారంటే ఆమెని మొత్తం చూస్తా చక్కగా చిత్రాన్ని గీశాడు. చాలా అద్భుతంగా వచ్చిందనమాట. ఆ సమయంలో ఈ యొక్క స్టీన్బర్గ్ ఏం చేశాడంటే అంతకంటే ముందే ఈమెదే గీయడు కదా, ఇంకా చాలా చిత్రాలు గీశాడు కదా, చిత్రించినటువంటి ఒక చిత్రాన్ని అక్కడ చూసిందంట ఆవిడ. ఏమిటా చిత్రం అని చూసినట్టయితే సిలువుపై యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటిది చిత్రాన్ని కూడా ఆయన చాలా అద్భుతంగా చిత్రీకరించి అక్కడ పెట్టాడు. ఇప్పుడేమో ఈమె చిత్రం గీస్తుంటే ఈమె కూర్చున్న వెంటనే ఈమెకి ఏం కనపడ్డది? యేసుక్రీస్తు ప్రభువు సిలువుమై ఉన్నటువంటి సిలువు మీద చేసినటువంటి బలియాగం ఇదంతా కూడా అక్కడ ఆయన చిత్రీకరించి పెట్టాడు. పెడితే ఆ పల్లెటూరు యువత ఏం చేస్తుందంటే ఆ చిత్రాన్ని చూస్తుందన్నమాట. ఈయన గీస్తున్నటువంటి చిత్రం ఈమెది కూర్చుని ఉంది, కానీ ఎదురుగా యేసుక్రీస్తు ప్రభువు సిలువు మీద ఉన్నటువంటి చిత్రం కనిపిస్తే ఈమె కదలకుండా ఉండాలి కదా, ఉండకుండా ఆపుగలకి ఏం చేసింది అంటే ఆమె ఆ యొక్క చిత్రకారుడితో అంటే స్టీన్బర్గ్ తోటి మాట్లాడుతుంది. ఏమని? ఆయన చాలా దుర్మార్గుడై ఉంటాడు, అందుకనే అంత కష్టమైనటువంటి చావు చనిపోయాడు, అంత కష్టంగా చంపారు, అందువల్లనే ఆయన సిలువ మేకులతో బిగించారు, ఎంత దుర్మార్గుడై ఉంటాడు అనేటువంటి ఆమె యొక్క ఒపీనియన్ను సెలవిస్తుంది అనమాట. అంతే కదా, అంత దారుణంగా శిక్షించారంటే ఏదో శిక్ష వేశారు అంటే ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడు అనేటువంటి ఆలోచనతోటి ఈమె మాట్లాడుతూ ఉన్నదంట. పల్లెటూరు ఆమె కదా, ఆమెకి ఏమీ తెలియదు కాబట్టి అప్పుడే చూసింది కాబట్టి చాలా ఆ యొక్క ఆలోచనతోటి మాట్లాడుతుంది అనమాట. ఎంత భయంకరమైనటువంటి చెడ్డ వ్యక్తి అయినా అంత ఘోరంగా చంపేస్తారు, అంత ఘోరమైనటువంటి శిక్షణ ఇస్తారు అని చెప్పి అన్నప్పుడు అది గమనించినటువంటి స్టీన్బర్గ్ గారు వెంటనే కంగారుగాను, కాదమ్మా, నువ్వు అనుకున్నట్టు కాదమ్మా అని చెప్పి ఆ యొక్క వివరణ ఇవ్వటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు అనుకున్నట్టుగా చెడ్డవాడు కాదమ్మా, ఆయన చాలా మంచివాడు అన్నాడంట. ఈమెకి అర్థం కాలేదు. అదేంటి చాలా మంచివాడు అంటున్నారు, మీరే గీశారు కదా చిత్రం, చాలా మంచివాడైతే మరి ఆయన ఆ శిలువ మరణం ఎందుకు పొందాడు, అంత ఘోరమైనటువంటి శిక్షను ఎందుకు అనుభవించాడు అని చెప్పేసి అడుగుతూ ఉన్నదన్నమాట. ఆయన అంటున్నాడు, లేదమ్మా ఆయన చాలా మంచివాడు, ఇంతవరకు భూమి మీద జన్మించినటువంటి వారందరికంటే మంచివాడు అని చెప్తూ మరి ఎందుకని మరణించాడంటే ఆయన కోసం మరణించలేదు, ఆయన ఇతరుల కోసం మరణించాడు, ఇతరుల కోసం త్యాగం చేశాడు, ప్రాణత్యాగం చేశాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంటుంటే ఆ పల్లెటూరు యువత అన్నదంట, అంటే ఎవరి కోసం మరణించాడైనా? సర్వమానవాళి కోసం మరణించాడు. ఎందుకంటే వాళ్ళందరి యొక్క తప్పిదాలు పాపాల నిమిత్తం ఆయన బలిని అర్పించాడు, త్యాగం చేశాడు, యాగం చేశాడు అని ఈయన వివరిస్తూ వస్తూ ఉన్నాడు. అప్పుడు ఆమె అన్నదంట, అందరి కోసమనా, అయితే నీ కోసం కూడా మరణించాడా అన్నదంట ఆమె. చూసారా, గమనించాలి. అంటే ఆయన నీ కోసం కూడా మరణించాడా అని చెప్పి అమాయకంగా అన్నదంట ఆమె. నీ కోసం మరణించాడా, నా కోసం మరణించాడా అనేసరికి ఇంకా ఆయన చిత్రం గీయటం ఆగిపోయాడంట. గమనించాలి, ఇది జరిగినటువంటి సంఘటన. స్టీన్బర్గ్ అనేటువంటి ఆయన క్రైస్తవుడు కాదు, ఏదో చిత్రకారుడు అంతే. ఏదో చిత్రం వేలు కాబట్టి జీసస్ చిత్రపటం కూడా వేసి అక్కడ పెట్టాడు, తర్వాత ఈమె గీస్తూ ఉన్నాడు. ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటన. ఈమె వేసిన ప్రశ్న ఆయన హృదయంలో కలతను పుట్టించింది, ఆలోచన పుట్టించింది. ఆ చిత్రం వైపు తదేకంగా చూడటం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని, ఆ యొక్క యాగాన్ని, ఆ బలిని, ఆ ప్రాణత్యాగాన్ని అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. అదొక యజ్ఞం లాంటిది. ఎంత దీక్షతోటైనా అంత శిక్షణ అనుభవించాడు. మరి నిందించిన, దూషించిన, కొరడాలతో కొట్టిన, గుద్దులేసిన, మేకులు ఇన్ని చేసిన మరి ఇంత ఒక యాగం ఎలా చేయగలిగాడు, ఒక త్యాగం ఎలా చేయగలిగాడు అని చెప్పి ఆలోచనలో పడ్డాడు అంటుండే ఆయన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగ ఆలోచించి ఆ హృదయంలో గుచ్చుతా ఉన్నదంట ఆవిడేసిన ప్రశ్న. కళ్ళు మూసుకుంటే ఆవిడ అడుగుతున్నట్టు, నీకోసం కూడా చనిపోడా, టీ తాగినా, కూర్చున్నా, పడుకున్నా, ఏం చేసినా కూడా ఈ కొన్ని రోజులంతా కూడా ఇదే తలంపు వచ్చేసరికి వెంటనే ఆయన ఏం చేసింది తెలుసా? కొద్ది రోజుల్లోనే ఏ చిత్రపటాన్ని అయితే ఆయన గీశాడో,
ఏ చిత్రాన్ని అయితే ఆయన కలిగి ఉన్నాడో గమనించాలి ప్రియులారా. ఏ చిత్రపటాన్ని అయితే ఆయన గీశాడో, ఏ చిత్రాన్ని అయితే ఆయన గీశాడో, ఎవరి రూపాన్ని అయితే ఆయన గీశాడు, అదే రూపం పదే పదే గుర్తుకు రావడంతో ధ్యానించడం, బైబిల్ చదవడం మొదలుపెట్టాడంట. యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అసలైన త్యాగాన్ని గుర్తించి వెంటనే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాడంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, ఒక మాట అతని జీవితాన్నే మార్చేసింది. అంతవరకు ఆయన త్యాగాన్ని గుర్తించలేదు, అందరి కోసం చేశాడులే. ఈరోజు మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, అందరికి అద్భుతాలు చేస్తాడులే. ఎస్, దేవుడికి అసాధ్యమైనది లేదులే. అయ్యో, నిన్న కూడా చాలా నాతో మాట్లాడుతున్న వారు అంటున్నారన్నమాట. అవునండి, ఇప్పుడు విడిపోయిన భార్యని కలుపుతాడా? నష్టపోయిన వ్యాపారం తిరిగి దేవుడు సమకూరుస్తాడా? చాలా లాస్లో ఉన్నాం మేము, మా జీవితం సర్వనాశనం అయిపోయింది, మాలాంటి వాడిని తిరిగి లేపుతాడా దేవుడు? ప్రశ్న అనమాట. అంటే అవుతుందంటారా? మీరు చాలా సాక్ష్యాలు పెట్టారు, చాలామంది జీవితాల్లో జరుగుతున్న అద్భుతాలు మేము చూస్తూ ఉన్నాం, నిజంగా మా జీవితంలో కూడా జరుగుతుందంటారా? జరుగుతుందంటారా అంటే జరగకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని విశ్వాసం ఉంచితే యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్పాడండి, నమ్ముట నీ వలనైతే నమ్మడానికి సమస్తం సాధ్యమే. అలాగే మీ నమ్మిక చెప్పిన, అంతేకాని నేను ప్రార్థన చేస్తే జరుగుతుందని నేను చెప్పనండి. నా ప్రార్థన అంత గొప్పదని శక్తివంతమైందని నేను చెప్పలేను, కానీ మీరు నమ్మినట్లయితే మీ నమ్మిక చెప్పిన, యేసుప్రభువు చెప్పాడు ఈ మాట, నేను కాదు, ఎవరు కాదు. ఎందుకంటే యేసుప్రభువు అందరికీ అద్భుతాలు చేయలేకపోయాడు, తన సొంత ఊర్లో సొంత ఇంట్లో కూడా అద్భుతాలు చేయలేకపోయాడు. ఎందుకనంటే ఎవరో నమ్మకించలేదంట ఆయన యందు. కాబట్టి నమ్మకపోతే దేవుడు ఏం చేయలేడు. సొంత వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా ఎవరైనా సరే నమ్మినట్లయితే, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు స్వస్థత, రక్షణ, అద్భుతం అంతా కూడా నమ్మితే చాలు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసింది నమ్మకం అండి, విశ్వాసం. కాబట్టి ఏది ఏమైనా సరే, ఎన్ని సంవత్సరాలైంది మీరు విడిపోయి, ఎంత గందరగోళం ఉన్నారు, ఎన్ని కోర్టు కేసులు అవి, ఇవి కాదు. లేకపోతే మీ వ్యాపారం ఎంత నష్టపోయింది, జీరో స్థితిలో ఉన్నారా, అప్పుల్లో ఉన్నారా, లేకపోతే ఇది కాదు కావాల్సింది. నమ్ముచున్నావా? ఈ స్థితిలోంచి కూడా దేవుడు నన్ను లేపేసి పైకి పెడతాడని నమ్ముచున్నారా అంటే ఎస్, హల్లెలూయా. కానీ ఇంతవరకు ఏంటి సాక్ష్యాలు? దేవుడు గొప్పడు, చేస్తాడు, ఎవరికి? వాళ్ళకి చేస్తాడు, వీళ్ళకి చేస్తాడు, కానీ నీకు చేస్తాడని నమ్ముతున్నావా? హల్లెలూయా, వింటున్నారా? నీకు చేస్తాడు నమ్ముతున్నావా? నీ జీవితంలో కూడా అటువంటి అద్భుతాన్ని నువ్వు స్వతంత్రించుకోగలను అని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు ఆల్రెడీ చేసేసాడు, చేస్తాడో కాదు. మనకు అలవాట్లు, పొరపాట్లు, మాటలు వచ్చేస్తాయి, కానీ దేవుడు చేస్తాడులేండి, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడులేండి, ఇది కరెక్ట్ కాదనమాట. మరేంటి? దేవుడు చేసేసాడు, దేవుడు నీ యొక్క వ్యాపారానికి అభివృద్ధి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేసేసాడు. మరి నువ్వేం చేయాలి? ఏర్పాట్లకి స్వతంత్రించుకోవాలి, వెళ్ళంతే. లేటు నీదే, దేవుడిది ఎప్పుడూ అయిపోయింది, లేటు నీదే, నువ్వు స్వతంత్రించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. హల్లెలూయా. చాలా సంతోషించదగ్గ అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్యపు వెలుగులో దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మీరంతా కూడా బలపడుతున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ ఈరోజు మనం ఈ యొక్క యాగాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోదాం. నెంబర్ 1 మనం చూసినట్లయితే ప్రియులారా, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే అక్కడ 16వ అధ్యాయం మత్తయి సువార్త 24వ వచనం, 16, 24లో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, అక్కడ అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడించగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. నెంబర్ 1 సిలువ యాగం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సిలువ యాగం గురించి ప్రస్తావించబడింది, ఆయన చేసింది కాదు. ఎవడైనా వెంబడించగోరిన యెడల. ఎస్, నేను జీసస్ ఫాలోవర్నండి, నేను యేసుప్రభువుని నమ్ముకున్నానండి. ఎందుకని నమ్ముకున్నారమ్మా? అదేనండి, కష్టాలన్నీ తీరుతాయని చెప్పారండి, ఎవరోను అప్పులన్నీ తీరుతాయని చెప్పారండి, ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో ఉంటాను, నా సమస్యలన్నీ పోతాయని చెప్పారు, మా పిల్లకి పెళ్ళి అవుతుంది అన్నారు, మా బిడ్డలకు ఉద్యోగం వస్తుంది అన్నారు, కాబట్టి ఎర్లీ మార్నింగ్ 3:30 ప్రేయర్లో అద్భుతాలన్నీ జరుగుతున్నాయి అని చెప్పి యేసుప్రభువుని నమ్ముకుంటున్నానండి, యేసుప్రభువుని వెంబడిస్తున్నాను అని చెప్పి చాలామంది అంటూ ఉంటుంటారు. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా సరే నన్ను వెంబడించగోరిన యెడల వాడు ఏం చేయాలంటండి? తనను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, డిసైడ్మెంట్ చేసుకుని ఏం చేయాలంటండి? తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే ఏంటంటే సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలంటండి.
వామ్మో! ఇలాగంటే అసలు రాకపోదుమండి మేము. ఇలాగంటే యేసు ప్రభువుని నమ్ముకోకపోదు. ఏదో కష్టాల నుంచి బయటపడతామంటే కష్టాలని భుజాలను రమ్మంటారేంటి? సమాధి పెట్టి నెత్తి మీద పెట్టుకుని రమ్మంటారేంటి? ఎలాగ ఇదంతా కూడాను? చూసారా? దేవుణ్ణి వెంబడించడం అంటే ఏంటంటే, సిలువ మోసుకుని వెళ్తాం అంటే ఏంటంటే, సమాధి పెట్టి నువ్వే భుజాన్ని వేసుకుని వెళ్తాం అనమాట. బో ఇటువంటి డిసైడ్మెంటు ఉన్న రోజున మన జీవితాల్లో క్రైస్తవులు సమాధి చేయబడరు, క్రైస్తవులు విత్తబడతారు, నాటబడతారు. ఒక విత్తనం నాటితే ఏమవుతుంది? రేపో మాపో ఖచ్చితంగా మొలకొస్తుంది, మొక్కొస్తుంది. అంటే క్రైస్తవులకి చావు లేదు. క్రైస్తవులు ఏం చేస్తారు? నాటబడతారు. కాబట్టి మరలా వాళ్ళు ఏం చేస్తారు? తిరిగి పునరుత్థానం చెంది దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. హల్లెలూయా! ఈ సత్యాన్ని గ్రహించినటువంటి రోజున నీ ఆలోచన విధానం కానీ, నీ జీవితంలో జరిగేటువంటి ప్రతి కార్యాలు కానీ మారిపోతాయి. వింటున్నారా జాగ్రత్తగాను? ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శిలువ యాగంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి త్యాగం చాలా మహా ఉన్నతమైనటువంటిది. దానికి ఇంకెవ్వరు కూడా ఆ లెవెల్ ఆఫ్ త్యాగం చేయలేరన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు మచ్చలైనటువంటి గొర్రె పిల్లగా సర్వ మానవాళి కోసం, వాళ్ళందరి రక్షణార్థం ఆయన ఏం చేశాడు? మృతి చెంది మరలా లేచాడు. మృతి చెంది ఆగిపోతే కామన్, కానీ మృతి చెంది ఆయన మరలా లేచాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఈ త్యాగం చేయడానికి అర్హుడు. చూసారా? త్యాగాలు యాగాలు ఉన్నాయనుకుంటాం మనం, ఉంది. ఆ త్యాగం చేయడానికి ఆయన మాత్రమే, మచ్చలేని గొర్రె పిల్లగా వచ్చి ఆయన ఆ త్యాగం చేశాడు. దానికి ఆయన మాత్రమే అర్హుడు అనమాట. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, పరిపూర్ణుడు. కాబట్టి ఈ శిలువ యజ్ఞం అనేటువంటిది గొప్ప త్యాగంతో కూడినటువంటిది. నాలో కొంతమంది మాట్లాడినప్పుడు, మీరు యజ్ఞాలు యాగాలు చేయండి, యజ్ఞంలో యాగంలో ఉన్నటువంటి గొప్ప ఆ సత్యం మీకు తెలియదు. ఎందుకంటే మేము ఆ యజ్ఞం చేసినప్పుడు చూడండి, కొంతమంది కూర్చుని మధ్యలో మంట వేసి యజ్ఞం చేస్తూ ఉంటుంటారు, అందులో నెయ్యి పోస్తూ ఉంటుంటారు. ఎందుకని అని చూసినట్లయితే వాళ్ళు దాని గురించి ఏం చెప్పారంటే, ఎప్పుడైతే మనం అంతా కూర్చుని ఇలాగా ఆ మంటలో నెయ్యి వేస్తున్నామో, ఆ నెయ్యి కాలడం వల్ల వచ్చేటువంటి స్మెల్ కానీ, దాని ద్వారా వచ్చేటువంటి పొగ కానీ, మరి ప్రకృతిలో చాలా మంచి జరుగుతుంది, అనేకమైనటువంటి సూక్ష్మక్రిములు చనిపోతే, ఇంకా ఏదో చాలా రీజన్స్ వాళ్ళు చెప్పుకొచ్చారు. మరి దానివల్ల అది ఎంత రీజన్ ఏది ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు చేసినటువంటి త్యాగం ఎటువంటిదంటే, ముందు తరాలకి, రాబోయే తరాలకి, ఇప్పుడున్న తరాలకి, సర్వమానవాళికి సర్వకాలము కూడా ఉపయోగపడేటువంటి త్యాగం. ఒక మంట వేసావు, ఆ మంట మండుతుందని చెప్పి, ఆ స్మెల్ వస్తుందని చెప్పి ఉపయోగపడుతుంది. దానికి ముందు వెనకాల అది ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కానీ యేసు ప్రభువారు చేసినటువంటి త్యాగం గమనిస్తూ ఉన్నారా? కాబట్టి ఆ త్యాగం ఎంతో గొప్పది, వర్ణనాతీతం. సర్వ మానవాళి బయటపడటానికి చాలా ఉపయోగపడింది. నెంబర్ 1 శిలువ యాగం. నెంబర్ 2 మనం గమనించినట్లయితే నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రోమపత్రికలో ఉన్నటువంటి ఈ మాటను మనం చదువుకుంటే చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి సహోదరులారా, రోమపత్రిక 12:1, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవయాగముగా అంటే ఇక్కడ ఈ యాగం గురించి, సజీవ యాగం గురించి రాయబడి ఉన్నది. మనం జీవించి ఉండగానే దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడమే సజీవ యాగం. అర్థమైందా? సజీవ యాగం అంటే మనం బ్రతికి ఉండగానే మనల్ని మనం సమర్పించుకోవాలి. ఒక ఆవిడ పళ్ళన్నీ ఊడిపోయకుండా పాడాలని ఉంది ప్రభువా. ప్రభు ఎక్కడ వస్తుంది? పళ్ళు లేవు కదా. అంటే అన్నీ ఉన్నప్పుడు ఎందుకులేండి, చూద్దాం, అమ్మ బాప్తిసం పొందండి, అమ్మ రక్షణ పొందండి, అప్పుడే జీవితం అంతా త్యాగం చేసేసేలా యవనాన్ని అనుభవించొద్దా? అన్ని అయిపోయిన ఆఖరిని యేసు ప్రభువు అనుకుంటారు చాలామంది. వింటున్నారా? ఇట్లాగా కొంతమంది కాళ్ళన్నీ అరిగిపోయాక పరిగెట్టాలన్నది అంటారు, స్వరం అంతా పోయాక పాడాలన్నది అంటారు, ఊపికంతా నశించక దేవుళ్ళు వాడబడాలనుకుంటుంటారు. అది త్యాగం, అది సజీవ యాగం అనరు. నిన్ను నీ బాల్య దినములు ఎందే నీ సృష్టికష్టం స్మరణ తెచ్చు. బాల్య దినాల్లో స్మరణ తెచ్చుకోవాలంట. అంతా అయిపోయాక కాదు, నీ బాల్య దినముల ఎందే నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకో. చూసారా? ఆయన యొక్క చిన్న ఆలోచన ఏం చేసింది? ఆయన జీవితాన్ని మార్చేసింది. అవును, నిజమే, ఆయన చేసిన త్యాగాన్ని చిత్రీకరించాను, కానీ అందులో ఉన్నటువంటి త్యాగాన్ని నేను గుర్తించలేకపోయాను. చిత్రాన్ని గుర్తించాను, కానీ చిత్రం వెనక దాగి ఉన్నటువంటి ఆ యొక్క విచిత్రమైనటువంటి త్యాగాన్ని నేను గుర్తించలేకపోయానే.
కాబట్టి ఈ రోజున బైబిల్ని ఒక చిత్రంగా చూస్తున్నారు, ఒక పుస్తకంగా చూస్తున్నారు. యేసుక్రీస్తు వారి శిలువని ఒక చిత్రంగా చూస్తూ ఉన్నారు, ఇంట్లో పెట్టుకుంటారు, మెడలో పెట్టుకుంటారు. అందుకనే ఆ కుమార్తె దానియేలు గారు ఆయన ఒక అద్భుతమైన పాట రాశాడు. ఏంటంటే, గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకులో ఉంటే విలువ. చూసారు ఎంత బాగుంది పాట? గుడిలో కాదు, మెడలో కాదు, నీ బ్రతుకులో ఉండాలి, అప్పుడు దానికి విలువ. కానీ మన గుడిలో ఉంటుంది, మెడలో ఉంటుంది, కానీ బ్రతుకులో ఉంటుంది అనమాట. సజీవ యాగం కంటే నిన్ను నీవు సమర్పించుకోవాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్ని అర్పణలోకెల్లా ఆత్మార్పణ గొప్పది అంట కదా. మనం అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది, విద్యాదానం గొప్పది, ఇట్లా ఏదో చెప్తుంటాం. కానీ అన్ని అర్పణలోకెల్లా ఏంటంటే మరి ఆత్మార్పణ అనేటువంటిది చాలా గొప్పది. అందుకే పౌలు ఈ యాగాన్ని గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్తూ ఉన్నాడు, ఇది పరిశుద్ధమైనటువంటిది, ఇది దేవునికి అనుకూలమైనటువంటిది, ఇది ఉత్తమమైనటువంటిది. చూసారా? మళ్ళీ చెప్తున్నా, వచనం వినండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనటువంటి సజీవ యాగంగా మీ శరీరం ఆయనకు సమర్పించుకున్నాడని నేను వాస్తలేని బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటిది, ఉత్తమైనటువంటిది. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా, నిన్ను నీవు సమర్పించుకో సజీవయాగంగా. యేసన్న గారు పరిచర్య ప్రారంభించి చాలా అద్భుతమైన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నప్పుడు 17వ సంవత్సరంలో ఆయన ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, పరిచర్య ప్రారంభించాడు. 20-25 కొంచెం మంచి వయసు వచ్చేసింది, పరిచర్య కూడా డెవలప్ అయిపోయింది. అప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చి, అరే నీకు నేను వివాహం చేయాలనుకుంటున్నాను అన్నారంట. అప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి యేసన్న గారు వచ్చి, నాన్న నేను దేవుని పరిచర్యలోకి వచ్చాను. అంటే ఇదేంటి? ఆల్టర్ అంటే ఏంటంటే ఇది బలిపీఠము. ఈ బలిపీఠం మీద నేను దహించి వేయబడ్డాను, సజీవ యాగంగా సమర్పించుకున్నాను. నా జీవితం ఇందులో కాలిపోతూ ఉన్నది. కాబట్టి ఇది ఇంకొకరికి ఉపయోగపడదు. ఇంకా నన్ను నేను సమర్పించేసుకున్నాను సజీవ యాగంగా దేవునికి. కాబట్టి నన్ను ఆ మంటలోంచి బయటకు రానివ్వద్దు, ఆ మంటలోంచి బయటకు లాగొద్దు నన్ను. కాబట్టి నేను సజీవంగా సమర్పించుకున్నాను, యాగం చేశాను నేను. దయచేసి నా జీవితంలో వివాహం అనే మాట ఎత్తొద్దు అని చెప్పి ఆ తండ్రి గారితో చెప్పారంట. ఎంత అద్భుతమైనటువంటి విషయం ఇదంతా కూడా. దేవునికి మనం సమర్పించుకోవాలి. అంటే వివాహం చేసుకోకుండా ఉండమని నేను చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఒక్కొక్కరి డిసైడ్మెంట్ ఒక్కోలా ఉంటుంది. సో నువ్వు మ్యారేజ్ అయినా అవ్వకపోయినా, ఏం చేసినా, ఎలా ఉన్నా కానీ సజీవయాగం అంటే సమర్పించుకోవటం అంటే ఏంటంటే దేవునిలో నువ్వు కాల్చబడాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నువ్వు సబ్మిట్ చేసుకోవాలా, దేవునికి సమర్పించుకోవాలన్నమాట. కాబట్టి నెంబర్ 1 సిలువయాగం, నెంబర్ 2 సజీవయాగం. ఇక్కడ నెంబర్ 3 మనం చదివినటువంటి ఆ యొక్క హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం ప్రకారం చూసినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటండి, ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ నేను చెప్పేది అదే. ఆదివారం రెస్ట్ దినం, 6 రోజులు బాగా చేసుకున్నాం కదా మనం శుభ్రంగాను. ఇంకా ఈరోజు హాయిగా పడుకుందాం, 3:30 లేగాలి ఈరోజు కూడా, ఎట్లా అనుకుంటారు జనం. నో, ఎల్లప్పుడూ. అది కదా బ్రదర్, యేసు ప్రభు దేవుడు మరి 6 రోజులు సృష్టి చేసి 7 రెస్ట్ తీసుకున్నాడు కదా. ఉంటుంది రెస్ట్, కొన్నిటికి ఉంటుంది, అన్నిటికి కాదు. నిద్ర నీ కన్నులకే, హార్ట్ బీట్కి కాదు. నీ కళ్ళు మూసినట్టు హార్ట్ కూడా కళ్ళు మూసుకుందనుకోండి, అంటే ఆగిందనుకోండి, రెస్ట్ తీసుకుందనుకోండి, ఇంకా నిన్ను మళ్ళీ మనుషులు పట్టించుకోరు. ఇంకా మనుషుల్లో ఉంచరు, నేను ఇక్కడ తీసుకెళ్ళి సమాధి పెట్టిలో పెట్టేస్తారు. చూసారా? హార్ట్ బీట్కి రెస్ట్ ఉండకూడదు. హార్ట్ బీట్ రెస్ట్ తీసుకుందంటే రెస్ట్ ఇన్ పీస్ అంతే. ఇంకా హార్ట్ బీట్కి ఆగి రెస్ట్ అన్నదనుకోండి, వెంటనే నీకేమంటుంది, రిప్ అంటారన్నమాట. రెస్ట్ ఇన్ పీస్ అంతే చివర. కాబట్టి ఇది రెస్ట్ తీసుకోకూడదు. అలాగే మనం దేవుని స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలంట. ఆదివారమా, సోమవారమా, మంగళవారమా, బుధవారం, గురువారమా, శుక్రవారం, శనివారమా, రోజుతో, వారంతో సంబంధం, సమయంతో, సంఘంతో, సభ్యులతో సంబంధం లేదు, ఎల్లప్పుడూ. హల్లెలూయా. చూడండి ఎంత బాగుంది ఇక్కడ. ఈ యొక్క రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం సజీవయాగం గురించి చూసినట్లయితే
యోహాను మత్తయి సువార్త 16:24 సిరియాగం గురించి చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 13:15 ఇక్కడ స్తుతియాగం గురించి మనం చూస్తూ ఉన్నాం. స్తుతియాగం కాబట్టి యేసునామాన్ని ఒప్పుకొనడమే స్తుతియాగం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇది జిహ్వతో అంటే నాలుకతో చేసేటువంటి మంచి కార్యం ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నాలుకతో చేసేటువంటి ఒక మంచి పని ఏదైనా ఉన్నదా అంటే స్తుతి చెల్లించటం. అంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామాన్ని ఒప్పుకోవటమే స్తుతియాగం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క నామాన్ని జీసస్ జీసస్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీసస్ వందనాలు వేసి ఇట్లాగా దేవుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఎల్లప్పుడూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ సర్వోన్నతుడా నీకే స్తోత్రం, సర్వశక్తిమంతుడా నీకే స్తోత్రం, ఆకాశ మహాకాశాలను పట్టినటువంటి దేవ. చూసారా, నాలుగుతో మనం ఏం చేస్తాం? ఈ నాలుక అనేటువంటి జిహ్వ అంటే నాలుక. అది కొంచెం సాంస్క్రిట్ అట్లా ఆ వర్డ్స్ మనకు అర్థం అవ్వక జిహ్వ అంటే ఏంటో తెలియదు మనకి. జిహ్వఫలం అంటే నోటితో మాట్లాడినటువంటి మాట అని అర్థం అనమాట. కాబట్టి ఈ నాలుగుతో మనం ఏం చేయాలంట? ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండటమే ఈ యొక్క యాగం యొక్క ముఖ్య ఉద్దేశం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైంది మీకు అందరికీ కూడాను? ఎవరో గారిని చెప్పారనమాట, ప్రతి అక్షరాన్ని అర్థవంతంగా మాకు వివరించి చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలండి అని చెప్పి అన్నారు. హల్లెలూయా. నేను నా చిన్నతనంలో తెలుగు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది. నా స్కూల్లో నాకు తెలుగు ఫస్ట్ వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవుడు అటువంటి కృప చూపించాడు. తెలుగు పట్ల సందులు, సమాసాలు, లఘువులు, గురువులు ఏవేవి ఉంటాయి కదా, అవన్నీ కూడా చాలా ఈజీగా ఇప్పటికీ గుర్తున్నాయి నాకు. 10th క్లాస్లో చెప్పినటువంటి 2000 సంవత్సరంలో 10th క్లాస్లో చెప్పినటువంటి పద్యాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ నేను చెప్పగలుగుతాను. ఆ టెక్స్ట్ బుక్ ఎక్కడ ఉందో తెలియదు కానీ మైండ్లో మాత్రం ప్రింట్ అయిపోయి. అంత ఒక సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనకి అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవడం. అలాగే దేవుని వాక్యం ఏంట? దేవుని వాక్యం 2 అంచుల వాడగలిగిన ఖడ్గం కంటేను బలమైనటువంటిదంట. అది ఎముకను మూలుగుల్లోకి వెళ్తుందంట. అబ్బా, చూసారా? మూలుగంటే మీకు తెలియదు చాలామంది, ఎముకంటే తెలుసు కదా. మటన్ బోన్ మీరు ఎప్పుడైనా చూసారా? ఇట్లా బోన్ వస్తుంది కదా, చాలామంది బోన్స్ తెచ్చుకుంటారు. ఆ మటన్ బోన్కి లోపలతో తెల్లగాను మంచిగా ఎర్రగా గుజ్జు ఉంటుంది మనకి. ఆ గుజ్జునే మూలుగంటారన్నమాట. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే ఈ ఎముకల్ని దాటుకుని ఆ మూలుగులోకి కూడా వెళ్తుందంట. అంత పవర్ఫుల్ చూడండి. అటువంటిది అనమాట దేవుని యొక్క వాక్యం, అంత శక్తివంతమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని ఘనపరుస్తూ ఉండటమే ఈ నాలుగుతోటి ఈ యొక్క యాగం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. కాబట్టి ఇక్కడ విశ్వాసులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దేవుణ్ణి అడుక్కుంటారు. కొంచెం బాధగా ఉంటుంది చాలామందికి. కానీ మనం చేసే ప్రార్థన ఏముంటుంది? ఏసునామములో అడుక్కుంటున్నాం తండ్రి అంటే కొంచెం షార్ట్ కట్ అనుకోండి. అడుక్కుంటున్నాం అనేది మనం ఏం చేస్తాం? ఏసునామములో అడుగుచున్నాం తండ్రి అంటున్నాం. అడుగుచున్నామన్నా అడుక్కుంటున్నామన్నా ఒకటే. కాబట్టి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తాం అంటే అడుక్కుంటాం. కొంచెం కష్టంగా ఉన్నా తప్పదు, స్వీకరించండి. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అడుక్కుంటాం. మరి స్తుతిస్తున్నప్పుడు ఏం చేస్తామంట? అర్పించుకుంటాం. హల్లెలూయా. వింటున్నారా? థ్యాంక్ యూ జీసస్, చేయదేవా వినాలి. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా అడుక్కుంటున్నాం, కానీ స్తుతి చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకు వందనాలు, సర్వోన్నత అంటే నువ్వేం చేస్తున్నావు? అర్పించుకుంటున్నావు. నువ్వు అడుక్కోవటానికి అర్పణకి చాలా తేడా ఉంది. అర్పించుకోవటం అంటే ఏం చేస్తున్నావు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంట ఉన్నది. ఆ మంటలో ఏం చేస్తున్నావు? నువ్వు ఆయిల్ వేస్తున్నావు, లేకపోతే ఏదైనా వేస్తుంటే అర్పించేస్తున్నావు. ఇంకా అది తిరిగి రాదు అర్పణ. అట్లా కాకుండా అదే మంట మీద నువ్వేం చేస్తావు? పాలు లేకపోతే ఏదైనా వంట పెట్టావు. ఏం చేస్తున్నావు? ఎప్పుడు హీట్ అవుతుందా తీసుకుందాం అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అది ప్రార్థన అనమాట. అర్పణ ఏంటంటే ఇంకా తిరిగి రాదు అది. సమర్పయ అని అంటుంటారు కదా, సమర్పణ ఇంకా అయిపోయింది. ఇంకంటే దాని నుంచి మనకి ఏది రాదు, మనం ఇస్తున్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి సత్యం అనమాట. కాబట్టి మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడేమో అడుక్కుంటూ ఉన్నాం, స్తుతిస్తున్నప్పుడేమో అర్పించుకుంటూ ఉన్నాం. మీరు అర్పణ చేస్తున్నారా లేకపోతే అడుక్కుంటున్నారా? అయ్యి బాబు, నేను అడుక్కోవడంలో నెంబర్ 1 బ్రదర్. ఎందుకంటే నేను అడుగుతానే ఉన్నాను బ్రదర్ మా భర్త మారాలని. ఎంత అడిగినా దేవుడు చేయట్లేదు. నేను అడుగుతూనే ఉన్నాను ఉద్యోగం రావాలని, అడుగుతూనే ఉన్నాను దేవుడిని ప్రార్థన చేస్తూ ఉన్నాను, అడుగుతూనే ఉన్నాను పెళ్ళి అవ్వాలని, అడుగుతూనే ఉన్నాను గర్భఫలం కావాలని. ఏమీ ఆలకించట్లేదు దేవుడు. చూసారా? కానీ అర్పించుకున్నాను అన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒక్కరన్నా నాకు ఎంతవరకు చెప్పలేదు ఫోన్ చేసి. మరి బ్రదర్ నేను దేవునికి సమర్పించుకున్నాను బ్రదర్, నన్ను నేను అర్పించుకున్నాను బ్రదర్ అన్నవాళ్ళు ఎక్కడ ఒక్కరు కూడా కనపడలేదు నాకు ఎక్కడ కూడా.
అంటే చాలా కొన్ని వందల వేల మందితో మాట్లాడుంటాను ఫోన్లో నేను, కానీ ఎవరు కూడా బ్రదర్ అడుగుతూనే ఉన్నాను. దేవుడు చెప్పాడు కదా, అడుగుడు మీకు ఇవ్వబడినని. అడుగుడి మీకు ఇస్తానన్నాడు, ఇవ్వనన్నాడా? మరి ఎందుకని పొందుకోలేదు మనం? అంటే మనం అర్పించుకోలేదు, స్తుతించడం లేదు. స్తుతి యాగం చేసేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అని ఉన్నది. హల్లెలూయా. నన్ను గనపరచువని నేను గనపరిచేస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి తొందరగా నేను ఈ యొక్క వాక్యాన్ని ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. జాగ్రత్తగా ఉన్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ అర్పించుకుంటాం అన్నమాట. మనం స్తుతి యాగం ద్వారా ఆయన సంతోషపరుస్తాం. ప్రార్థన ద్వారా మనం సంతోషపడతాం. థ్యాంక్ యూ జీసస్, అది ఇచ్చేసావు, థ్యాంక్ యూ జీసస్, ఇది ఇచ్చేసావు. కానీ నువ్విచ్చే హల్లెలూయా. నేను అదే మాట్లాడేది. చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక గ్రౌండ్లో ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటారు. ఒకడు మంచి బ్రాండెడ్ వాచ్ పెట్టుకెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్, ఓ సూపర్ వాచ్ ఉన్నదిరా, ఎక్కడదరా అని అడిగితే, మా అన్న తెచ్చాడురా, ఇది మేడ్ ఇన్ జపాన్ రా అని చెప్తూ ఉంటుంటాడు. వీడు ఆలోచనలో పడతాడు. అప్పుడు వీడు అంటాడు, నాకు తెలుసురా నువ్వేం ఆలోచన చేస్తున్నావు, నీకు కూడా నాకు లాంటి అన్న ఉంటే బాగుండు, నీకు కూడా మంచి వాచ్ తెచ్చాడు కదా అంటే, వాడేమంటాడు, హే నీకు లాంటి అన్న ఉండాలని నేను అనుకోవట్లేదురా, ఆ అన్నలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ అన్నలాగా నేను కూడా ఉన్నతమైన స్థితిలో ఉండి ఇంతకన్నా ఖరీదైన వాచ్లు ఇచ్చే స్థితిలో ఉండాలనుకుంటున్నాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ జీసస్. చూసారా, ఇచ్చే స్థితిలో ఉండాలనుకుంటున్నాను నేను, తీసుకునే స్థితిలో కాదు. కాబట్టి ఈ రోజున దేవుడి దగ్గర నుంచి పొందుకునే స్థితిలో ఉండాలనుకోవట్లేదు నేను, దేవునికి సమర్పించుకునే స్థితిలో ఉండాలనుకుంటున్నాను. దేవునికి సమర్పణగా ఉండాలనుకుంటున్నాను. నేను నా జీవితాన్ని సమర్పణ చేసుకుంటున్నాను. ప్రతి నెల 4వ శుక్రవారం జరుగుతున్నటువంటి ఆల్ నైట్ ప్రేయర్కి చాలామంది అర్పించుకున్నారు. వాళ్ళు డే అంతా కష్టపడతారు, చాలా బాధ అనిపిస్తుంది. సాయంత్రం వరకు కష్టపడతారు, కష్టపడి పని చేసినట్టుగా ఏం కావాలి, రెస్ట్ కావాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, అర్పించుకున్నారు. కాబట్టి ఎంత కష్టమైనా, ఎంత బాడీ అలసిపోయినా, ఎంత నిద్ర వస్తున్నా, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని పనులున్నా ఖచ్చితంగా వచ్చి ఆ నైట్ అంతా దేవునికి అర్పించుకుని, అంతే కదా, యాగము కదా, నిద్రను త్యాగం చేశారు, సమయాన్ని త్యాగం చేశారు. పోనీ పని చేసి వచ్చారు, ఆల్ నైట్ గడిపారు. నెక్స్ట్ డే రెస్ట్ అంటే మళ్ళీ పనిలోకి వెళ్తారు చాలామంది, మళ్ళీ డ్యూటీలకు వెళ్తారు చాలామంది. ఇదంతా ఏంటి, అర్పించుకోవటం, దేవునికి సమర్పించుకోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, నా నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చుటకు నేను అన్వేషిస్తున్న దేవుడు కాదు అంటున్నాడు దేవుడు. ఖచ్చితంగా తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించి రీతిగా బలిష్టమైన చేతి క్రింద ఉండండి మీరు ప్రియులరా. నా జీవితం నేను చూస్తున్నాను, దేవుడు హెచ్చింపును. అనేక మంది వాళ్ళ ప్రేమను వ్యక్తం చేస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మీకు ఏది కావాలో ఒక్క మాట చెప్పండి అంటుంటారు నాతో చాలామంది. నా మనస్తత్వం ఏంటంటే, తల్లికి చాలామంది బిడ్డలు ఉంటారు. కొంతమంది ఏంటంటే వాడు ఏం మాట్లాడడం, ఆకలి వేసినా చెప్పడం, దాహం వేసినా చెప్పడం. ఆ తల్లి వెళ్ళి ఏం చేయాలి, అరే తినరా, ఇదిగో వాటర్ తాగరా అని పెడితే అంతే తింటాడు, లేకపోతే లేదు. ఆ టైప్ మనిషిని అనమాట. అలాగే దేవుడు నాకు ఏదైనా కావాలనుకోండి, ఆయన ఏం చేస్తాడు, అరే కనీసం బట్టలు కూడా కొనుక్కోలేదు ఆయన అని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే, ఆ బట్టలు పట్టుకెళ్ళి, అలాగనమాట. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అడిగినట్లయితే, ఈరోజు నేను చెప్పినట్లయితే ఎన్ని వచ్చి పడతాయంటే అది నా ఉద్దేశం కాదనమాట. ఖచ్చితంగా నా హృదయ వాంఛలన్నీ తీర్చేది నేను అడగకముందే నా యేసయ్యకి తెలిసి అన్నీ కూడాను నాకు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా కావాలో అన్ని దేవుడు ఆ టైంకి అలా సమకూరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పి నేను ముగించాలని చెప్పేసి ఆశపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే, ఉపకారమను ధర్మమును చేయమర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఏంటంటే ఇది ఉపకార ధర్మము అనేటువంటి యాగములు అంటుంది. కాబట్టి ఇక్కడ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనంలో ఈ యొక్క యాగాల గురించి రాయబడి ఉన్నది. ఈ 2 యాగములు ఒకే వచనంలో ప్రస్తావించబడ్డాయి. ఏంటంటే ఉపకారమును ధర్మమును, ఉపకారమును ధర్మమును 2 ఇక్కడ. ఉపకార ధర్మం అనేటువంటిది ఒక్కొక్కటి కాదు, ఉపకారమును ధర్మమును. నువ్వును నీ పిల్లలను, నీవు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు అని పాడతాం కదా మనం. నువ్వు నీ ఇంటి వారు నీతోటి ఉన్నవారు అందరూ కూడా. అలాగే ఇక్కడ ఉపకారమును ధర్మమును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 2 యాగాలు కూడా ఒకే వచనంలో ప్రస్తావించబడ్డాయి. అపకారకు ఉపకారం చేయాలి, దరిద్రులకు ధర్మం చేయాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞాపించాడు. అపకారికి ఉపకారం చేయాలంట. వామ్మో, ఎలాగో చూసారా, మనకు 6th క్లాస్లో ఉంటుంది అనమాట. అపకారకు ఉపకారం నెపమెన్నగా అనేటువంటి ఒక పద్యం మనకు ఉంటుంది అనమాట. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు ఉపకారం చేసిన వాడికే ఉపకారం చేయమని మర్చిపోతాం మనం కదా.
చాలామంది చాలా విచిత్రం అనిపిస్తుంది నాకు. ప్రార్థన 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 అని చెప్పి వెంట పడుతుంటుంటారు. వాళ్ళ సమస్య తీరేంత వరకు అబ్బో ఎంత ఘోరంగా ఉంటుందంటే, సమస్య తీరక వెంటపడాలి. అమ్మ సాక్ష్యం చెప్పండి అమ్మా, దేవుడు చేసిన కార్యాన్ని మహింపరచండి అమ్మా, దేవుడిని మహింపరచండి అమ్మా అంటే వీళ్ళ సాక్ష్యం చెప్తే నాకేదో వస్తుంది, లేకపోతే నేను గొప్ప అవుతాను అనుకుంటారు ఏంటో. కానీ కష్టపడి ఓ 15 రోజులు 15 నెలల్లో ప్రార్థన చేస్తే 15 సెకండ్లో సాక్ష్యం చెప్తారు, దేవుడు మా జీవితంలో ఇది చేశాడు అంతే. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియులరా, నాకు బాధ అనిపించింది ఏంటంటే, మీరు సాక్ష్యం చెప్పలేదని కాదు, కానీ మీరు దేవుని మహింపరిచే విధానం ఉందే, దేవుని కనపరిచే విధానం ఉన్నదే. మనం తీసుకున్న ఊపిరి మళ్ళీ వెనక్కి వెళ్ళకపోతే అని ఊపిరి విడిచిపెట్టావు, మళ్ళీ వెనక్కి తీసుకోకపోతే అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అక్కడితోటి. అటువంటిది మన జీవితం. ఏంటంటే నీటి మీద ఉన్న గాలి బుడగ లాంటిదంట, నీటి మీద ఉన్న ఆ యొక్క బుడగ లాంటిదంట మన జీవితం. అలా చూస్తామా, ఇంతలోనే చూసి అంతలోనే కనబడి మాయమైపోయేది ఉంటుంది, ఆవిరి వంటిదిరా మన జీవితం. అబ్బో, అటువంటి జీవితానికి ఎట్లా జీవిస్తూ ఉన్నాం? నేను ముగిస్తున్నాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ఈ యొక్క ఉపకారం ధర్మం అనేటువంటి యాగాల ద్వారా మానవులు మనం సంతోషపరుస్తాం. గమనించాలి, ఇక్కడ దరిద్రులకు ఏం చేయాలంటే ఉపకారం చేయాలి, దరిద్రులకు ధర్మం చేయాలని చెప్పి యేసుప్రభువు వారు ఆజ్ఞాపించాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, సజీవయాగం స్తుతియాగముల ద్వారా దేవుణ్ణి సంతోషపరుస్తాం. ఉపకారం ధర్మాలేమో మనుషుని సంతోషపరిస్తే, ఇక్కడ మనం చూసినట్లయితే సజీవయాగం స్తుతియాగం ద్వారా దేవుని మనం సంతోషపరుస్తాం. కాబట్టి దేవాలయంలో మనం దేవునికి ఇచ్చేటువంటి కానుక ధర్మంగా భావించకూడదు. ఏదో ధర్మం చేస్తున్నాం, దేవాలయంలో అంటే చర్చిలో ఇచ్చేటువంటి కానుక ధర్మంగా భావించకూడదు అనమాట. ఈ పైన చెప్పినటువంటి యాగాలన్నీ కూడా చేసి మనం దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారుగా ఉండాలి. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో చాలా స్పష్టంగా మాట్లాడాడని నమ్ముచున్నాను నేను. ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి, దానివల్ల దేవుడికి ఏమి రాదు, అది మనుషులకు మాత్రమే. మరి దేవునికి ఏంటంటే, దేవునికి మనం ఏం చేయాలంటే సజీవయాగంగా, స్తుతియాగం, ఇవి దేవునికి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ యొక్క క్రైస్తవ లోకంలో ఆధ్యాత్మికమైనటువంటి యాగాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. వీటి ద్వారా దేవుడు మనల్ని ఈరోజు అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియజేశాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నుంచి మిమ్మల్ని సజీవయాగంగా, స్తుతియాగం ఎల్లప్పుడూ దేవునికి చేసేటువంటి వారుగా, ఎప్పుడు కూడా మీరు ఏ పని చేసుకున్నా ఎక్కడున్నా కూడా నాలిక ఈజీగా పని చేయొచ్చు కదా. అయ్యో, పని చేసేటప్పుడు చూడాలి. నేను చిన్నప్పుడు పనిలోకి వెళ్ళేటువంటి వాడిని, పొలం పనులకు వెళ్ళేవాడిని కదా. ఎంత పని చేస్తున్నా మాత్రం నువ్వు రాగదు, ఓ మాట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి అవి ఇవి చెప్పుకుంటారు. అదేదో దేవుడి గురించి చెప్పుకోవచ్చు కదా, ఇప్పుడు దేవుడి గురించి స్తుతించవచ్చు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కూతుర్లు ఇద్దరు భలేగా చేస్తుంటారు స్తుతి అనమాట. సర్వోన్నతుడు అని ఒకరంటే యేసయ్య నీకు స్తోత్రం అని ఇంకొకరు అంటారు, గొప్ప దేవ అంటే ఇంకొకరు అంటే యేసయ్య నీకు స్తోత్రం అని. అట్లాగా మనం చక్కగా ఈ విధంగా ఎందుకు చేయకూడదు? పొలం పనుల్లో ఊడుపులు ఊడ్చేటప్పుడు, కోతలు కోసేటప్పుడు ఒక పాట పాడతారనమాట. ఆ పాట మీద, ఆ ఊపు మీద పని అంతా స్పీడ్గా వెళ్ళిపోతుంటుంది అనమాట. అలాగే నువ్వు నీ పని చేసుకునేటప్పుడు దేవుని స్తుతించు, స్తుతియాగం చెయ్యి, సజీవయాగం సమర్పించుకో. అప్పుడు నీకు ఏదో పాట ఉంటుంది కదా, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదంట. మరి అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ నువ్వు స్తుతిస్తూ స్తుతియాగం చేస్తూ నీ శరీరాన్ని సజీవయాగంగా సమర్పించుకుని నువ్వు స్తుతిస్తుంటుంటే ఉండదు. రాత్రి ఎవరో మాట్లాడుతున్నారు, ఆల్ నైట్ అంతా చేసామంటే మాకు 2-3 రోజులు పడుతుంది మాకు మనుషులు అవ్వాలంటే. అసలు మీరేంటి ఆల్ నైట్ అసలు నిద్ర రాదు మీకు? మళ్ళీ మామూలుగానే లైవ్లు ఉంటాయని అసలు ఎలా చేస్తున్నారు మీరు? పైగా మళ్ళీ ఏదో ఉద్యోగం చేస్తున్నాను అంటున్నారు. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే సజీవయాగముగా మనం సమర్పించుకోవాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. హల్లెలూయా, మనం అర్పించుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి శక్తి చేతిలో బలం చేత అయితే ఎస్, నేను మనిషినే, నాకు నిద్ర వస్తుంది, నాకు బలహీనత వస్తుంది. కాబట్టి ఇవి ఒక మనిషి ద్వారా జరిగినటువంటి కాదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక పనిని అప్పగించేవాడు ఆయనే, చేసే సామర్థ్యం కూడా ఇచ్చేటువంటి వాడు ఆయన అనమాట.
అర్థమైతే మీరు ఒక ఆఫీసులో పని చేస్తున్నారనుకోండి, ఆఫీస్ పని ఎక్కడో అబ్రాడ్లో ఉంది. అంటే మీరు అమెరికా వెళ్ళాలి అంటే ఏం చేస్తారు, అమెరికా వెళ్ళడానికి ఖర్చు, ఫ్లైట్ ఖర్చు, తింటాకి ఉంటాకి అన్నీ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ పని మీద వెళ్తున్నాం కాబట్టి. కాబట్టి మనం కూడా మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు ఆయన ఒక పని చెప్పాడు, ఈ మీటింగ్ పెట్టు అని అంటాడు దేవుడు. ఫర్ ఎగ్జాంపుల్ 4th ఫ్రైడే మీటింగ్ పెట్టమని దేవుడు చెప్పాడు. ఆ మీటింగ్ నడిపించబడుతుంది. కాబట్టి మనం సమర్పించేసుకున్నాము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవునికి సిద్ధపడుతూ ఉంటే సరిపోతుంది. ఆటోమేటిక్గా ఆ టయానికి అక్కడ ఏది కావాలో, ఎవరు కావాలో నాకు రోజు ఫోన్ చేస్తారు, అయ్యా అక్కడ మరి టీ పెడతానికి ఏది కావాలో, లేకపోతే ఇది పెడతానికి ఏది కావాలి, ఇది ఎలాగా, ఇది మేము ఎలా సహాయపడగలుగుతాం, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి. చూసారా, నా శాంతి ఇదనమాట. నీకేమైనా అవసరం ఉందా అని అడగటం కాదు, మాకు అవకాశం ఇవ్వండి. మాకు ఏంటంటే అక్కడ ఏదైనా పని చేసేటువంటి అవకాశం, మాకు పాలు పంచుకునేటువంటి అవకాశం మాకు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. నా మనసు ఏదైతే ఉందో అలాగే దేవుడు చేస్తాడు. నేను అడగను ఎవరు, నన్ను అడగాలి, అది నా ఆలోచన. హల్లెలూయా. నేను అడిగి చేయటం ఏంటి అసలని? అలా కాదు, ఇది దేవుని పని. కాబట్టి ఈ పనిలో మేము పాలుభాగస్తులుగా ఉంటాం, ఈ పనిలో మేము సహాయం పడతాం అని ప్రభువా నన్ను అడగాల వాళ్ళు ఎవరైనా వచ్చి అని నా డిసైడ్మెంట్ చేసుకుంటే దేవుడు ఎంత గొప్ప చూసారా. నీ నమ్మకి చెప్పు నీకు జరుగును గాక అన్నాడు దేవుడు. అంతే, నేను నమ్మను. నన్ను అడగల ఎవరన్నా అంటే నన్ను అడుగుతారు చంద్ర బ్రదర్ చెప్పండి, ఏం కావాలో చెప్పండి, మేము సహాయం చేస్తాం, మేము ఇస్తాం, మేము చేస్తాం. థ్యాంక్ జీసస్. వాళ్ళు ఇస్తున్నందుకు సంతోషపడిన కానీ నేను మరి ఎందుకు సంతోషపడను తెలుసా, దేవుడు చిత్తం. సరే నేను ఎలాగైతే అనుకున్నానో చూసారా, చాలా తక్కువ అసలు ఎవరు మ్యాక్సిమం ఎట్లా అనుకోరు ఎవరు కూడా. చాలామంది ఏం చేస్తారు, కొంచెం ఇది అవసరం ఉన్నదండి, ఇది అది ఉంటే బాగుంటుంది అనుకుంటున్నామండి, ఇది కావాలండి, ఇట్లాగా అనౌన్స్మెంట్ చేసి, తప్పని నేను అట్లేదు ప్రియులారా, ఒక్కొక్కరు మనస్తత్వం ఒకలా ఉంటుంది, చేసి మరి దేవుడిని ఏమన్నా ప్రోత్సహించే ముందుకు రండి అట్లాగా అడుగుతారనమాట. నా మనస్తత్వం అది కదనమాట. ఈ అవసరం ఉంది, ఇది కావాలి కాబట్టి అట్లా అన్నమాట. ఎవరన్నా వచ్చి ఏదన్నా అవసరం ఉన్నదా, ఆ అవసరాన్ని తీర్చడానికి మరి మాకు కొంచెం అవకాశం ఇస్తారా, మమ్మల్ని పాలుభాగస్తులుగా అందులో ఉంచుతారా. హల్లెలూయా. కావాలంటే మీరు అక్కడ ఏ వస్తువు వచ్చినా, లేకపోతే ఏ రెంట్లు కట్టినా, ఏ డబ్బులు ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఎవరన్నా అడగండి. నేను ఎప్పుడన్నా ఎవరికన్నా పర్సనల్గా ఫోన్ చేసి కానీ ఎవరన్నా అడిగానా అన్నటువంటిది ఎక్కడ ఉండదు. వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళు సమర్పించుకున్నదే తప్ప నేను వాళ్ళని అస్సలు ఎప్పుడు కూడా ఇలాగా ఎంకరేజ్ చేసి వాళ్ళని ప్రోత్సాహపరిచి చెయ్యాలి అట్లాంటిది ఎప్పుడు లేదు, ఉండదు కూడాను. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది దేవుని పని. ఒక పని అప్పగించేవాడు ఆయనే, దాన్ని చేసే సామర్థ్యం కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే. కాబట్టి ఇది సత్యం అనమాట. మనం ఎప్పుడైతే అర్పించుకుంటామో అద్భుతాలు చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి మీరు కూడా అర్పించుకుంటూ ఉండగా అటువంటి అద్భుతాలు మీ జీవితంలో కూడా చేసి ఆ అద్భుతాలు మీ వెంట పడాలి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఆమెన్.